మన రెండవ సెగ్మెంట్ అమృతాహారంలో ఈరోజు కొత్తిమీర కొబ్బరి కారం చేస్తున్నాను కదా. మరి కొత్తిమీర కొబ్బరి కారానికి కావాల్సిన పదార్థాలతో నేను సిద్ధంగా ఉన్నాను అండ్ వంట కూడా స్టార్ట్ చేస్తున్నాను. ముందు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం నూనె వేసుకుంటున్నాను. ఇందులో చాలా తక్కువ. కొంతమంది ఏంటంటే డ్రై రోస్ట్ కూడా చేసుకుంటారు, లేదా అంటే చాలా తక్కువ నూనె వాడుకోవచ్చు, అలా కూడా పర్లేదు. కానీ ఇప్పుడు నేను చేస్తున్న కొబ్బరి అలాగే కొత్తిమీర ఈ రెండు కూడా వేస్తున్నాను. ఈ రెండిట్లో కూడా లైట్గా మనకు మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి లైట్గా తేమ ఉండడం వల్ల మనం ఎక్కువ కాలం అయితే నిల్వ చేసుకోలేం. కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఒక 2 వారాలకైతే చక్కగా స్టోర్ చేసుకొని తినేసేయచ్చు. నాకు తెలిసి కొంచెం క్వాంటిటీయే మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం కాబట్టి సో ఒక 2 వారాలకి పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదు మనకు ఎండు కొబ్బరి మనం ఎక్కువగా వాడుతున్నాము అనుకుంటే అప్పుడు నిల్వ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం మినపప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని మెంతులు, ఫ్లేవర్ కోసం కొంచెం శనగపప్పు, అలాగే ఎండు మిరపకాయలు, నేను నూనె వేసాను కాబట్టి లైట్గా నాకు కొంచెం కలర్ మారుతూ ఉంటుంది కదా. రోస్ట్ చేసిన తర్వాత లైట్గా కలర్ మారిన తర్వాత అప్పుడు దించేసి, లేదు అంటే ఆ తర్వాత వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, తర్వాత లాస్ట్గా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఓపిక లేదు, చట్నీ ఎవరు చేస్తారు అనుకుంటే ఇలా కారపొడి ఒకేసారి చేసి పెట్టుకున్నారనుకోండి, ఈ 2 వారాల్లో ఎప్పుడు మీరు దోశ, ఇడ్లీ, అలాగే మధ్యాహ్నం అన్నము లేదంటే కొరబియ్యంతో అన్నం చేసుకుంటారు, బ్రౌన్ రైస్ చేసుకుంటారు. సో ఎప్పుడు ఏది చేసుకున్నా కూడా దానికి కాంబినేషన్గా తింటే చాలా చాలా బాగుంటుంది. లేదు ఆల్రెడీ మనం స్టోర్ చేసుకున్న నిల్వ కారపొడులు ఉంటాయి కదా, ఆ కారపొడులు కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా కూడా చాలా చాలా బాగుంటుంది. డ్రై రోస్ట్లోనే కాదు, మనకు నార్మల్గా కొంచెం నూనె వాడాను కాబట్టి చాలా తక్కువ నూనె వాడి ఇలా రోస్ట్ చేసినా కూడా ఎప్పుడైతే మనకు మసాలాలు లేదంటే ఈ పప్పులు వేగుతూ ఉంటాయో, కొంచెం రోస్ట్ అవుతూ ఉంటాయో, అప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, మంచి అరోమా వస్తుంది. అప్పుడు తెలుస్తుంది అనమాట ఓకే పర్ఫెక్ట్గా రోస్ట్ అవుతుంది అని. నెక్స్ట్ ఇందులో వెల్లుల్లి కూడా వేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి, కొంచెం ఇంగువ, ఆ తర్వాత పచ్చి కొబ్బరి, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి. లేదు తురుము ఆల్రెడీ తురుము చేసి పెట్టేసుకున్నారనుకోండి, మిక్సీ పట్టే టైంలోనే అప్పుడు ఆ తురుము వేసుకున్నా కూడా పర్లేదు, ఎందుకంటే ఎలాగో 2 వారాలకి కాబట్టి సరిపోతుంది. ఎక్కువ చేయరు కదా ఇంట్లో, ఎప్పుడైతే దేవుడికి కొబ్బరికాయ కొడుతూ ఉంటారో లేదంటే బయటికి వెళ్ళేసి గుడికి వెళ్ళేసి కొబ్బరికాయ కొడుతూ ఉంటారో, ఇంకా ఆ కొబ్బరి అంతా కూడా ఇమీడియట్లీ వాడుతూ ఉంటాం. మరి నిల్వ చేసుకోవడానికి అట్లీస్ట్ మనం ఇంట్లో పచ్చడి చేసుకుంటే ఒక 2 రోజులకు మించి మనం దాన్ని తినలేం, లేదంటే ఖరాబ్ అయిపోతుంది. కానీ ఇది 2 వారాలకు ఉంటుంది కాబట్టి సో చక్కగా ఇలా కారపొడి చేసుకున్నారనుకోండి బాగుంటుంది. పచ్చడి కన్నా ఈ కారపొడి బెటర్ అనమాట. నెక్స్ట్ ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. మనం ఎప్పుడు కరివేపాకు ఎక్కువగా యూజ్ చేస్తాం కదా, కరివేపాకు కారపొడి లేదంటే కొబ్బరి కరివేపాకు కారపొడి అనేసి, లేదంటే ఏదన్నా ఉలువలతో కరివేపాకు కారపొడి, అలా ఎన్నో చేసి చూపించాను కదా. ప్రతిసారి కరివేపాకు కాకుండా కొత్తిమీరతో కూడా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కూడా కొంచెం వేయించినప్పుడు దాని మాయిశ్చర్, ఆ తేమ అనేది లైట్గా పోతుంది. సో అందుకు కారపొడి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను, ఎందుకంటే అన్నీ కూడా ప్రాపర్గా వేగిపోయాయి. కాస్త చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకుంటాను. సో కొబ్బరి కొత్తిమీరతో ఏదైతే మనకు చక్కగా రోస్ట్ చేసుకున్నానో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసి ఇప్పుడు కాస్త చల్లారిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే చిన్న మిక్సీ జార్లు ఇవన్నీ కూడా తీసేసుకొని కారపొళ్ళ పట్టేసి తీసుకొచ్చేస్తాను. శనగపప్పు అలాగే మినపప్పు కూడా కాస్త క్రిస్పీగా వేయించుకున్నాను కదా. సో కారపొడి పట్టే టైంకి కొంచెం కారపొడి ఏంటంటే లైట్గా ఆ పప్పు లైట్ క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంటుంది. ఇక లాస్ట్గా ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలి. పులుపు కోసం, అలాగే కొంచెం ఉప్పు. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసి తీసుకొచ్చేస్తాను. కారపొడి రెడీ అయిపోయింది. కొన్ని మరీ మనకు కారపొడి ఫైన్ పౌడర్లా కాకుండా ఇదేంటంటే కొంచెం మనకు ఈ మినపప్పు, శనగపప్పు అలాగే కొబ్బరి ఇవన్నీ కూడా మరీ అంత ఫైన్గా గ్రైండ్ అవ్వవు, లైట్గా ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది కాబట్టి పర్లేదు. ఇప్పుడు ఈ కారపొడిని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటాను. మంచి వెల్లుల్లి ఫ్లేవర్తో కొబ్బరి అలాగే వెల్లుల్లి మంచి కాంబినేషన్. మనం వెల్లుల్లి కారం చేసుకున్నా కూడా లైట్గా కొబ్బరి అయితే వేస్తాం, చాలా తక్కువ వేస్తాం అనుకోండి అందులో. కానీ కొబ్బరిలో కొంచెం వెల్లుల్లి ఫ్లేవర్ బాగానే వేసాము, ఎందుకంటే మంచి వాసన వస్తుంది, అలాగే దాని ఫ్లేవర్ టేస్ట్ కూడా చాలామందికి ఇష్టం కాబట్టి. కొబ్బరి కొత్తిమీర కారం రెడీ. చూస్తున్నారు కదా, మన ఇంట్లో ప్రతిరోజు లేదంటే వారానికి 2-3 సార్లు అన్నా కూడా ఇంట్లో కొబ్బరికాయ కొడుతూ ఉంటాం. సో ఆ కొబ్బరి చిప్పుతో మొత్తం కొబ్బరి అంతా కూడా అందరూ ఏం చేస్తారు, స్వీట్స్ చేస్తారు. కొబ్బరి ఉండలు, కొబ్బరి లడ్డు, లేదంటే బర్ఫీ, అలా బోల్డ్ అని స్వీట్స్ చేస్తారు. లేదంటే కూరలలో పైనుంచి గార్నిషింగ్ కోసమో అలా చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా కొంచెం ఒక 2 వారాలు నిల్వ చేసుకునేలా కారం ప్రిపేర్ చేసుకుంటే ప్రతిరోజు కూడా కమ్మగా తినొచ్చు. అండ్ ఇందులో కూడా మనకి ఏంటంటే వెల్లుల్లి వేసాము, దానివల్ల మనకు ఇంకా తెలిసిందే హార్ట్కి చాలా మంచిది అండ్ బ్లడ్ కూడా ప్యూరిఫై చేస్తుంది. అలాగే ఇందులో కారపొడిలో ఇంకా ఏవైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసామో అన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది. అండ్ స్పెషల్లీ జ్వరం వచ్చినప్పుడు కాస్త నోరంతా చేదుగా ఉంటుంది కదా, అప్పుడు కాస్త కారంగా తినాలనిపిస్తుంది. ఇంకా సపరేట్గా వంట చేయడం అవసరం లేదు, కారపొడి కాస్త అన్నంలో వేసుకొని తిన్నామంటే అదిరిపోతుంది అనమాట. మరి దీని రుచి చూసి ఎలా ఉందో నేను చెప్తాను. బట్ దానికన్నా ముందు కొబ్బరి కొత్తిమీర కారంకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరోసారి. కొత్తిమీర కొబ్బరి కారంకి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర కొద్దిగా, కొబ్బరి 1/2 కప్పు, మినప్పప్పు 1/4 కప్పు, పచ్చిపప్పు 1/4 కప్పు, ఎండుమిరపకాయలు 5, చింతపండు కొద్దిగా, ఇంగువ 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, నూనె
అర టీ స్పూన్, మెంతులు పావు టీ స్పూన్, వెల్లుల్లి 5 రెబ్బలు. కొత్తిమీర, కొబ్బరి కారం తయారు చేసే విధానం. ముందుగా పాన్ లో నూనె వేసుకుని అందులో మినప్పప్పు, మెంతులు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసి వేగిన తర్వాత వెల్లుల్లి, ఇంగువ, పచ్చి కొబ్బరి ముక్కలు, కొత్తిమీర వేసి కలుపుకొని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం చింతపండు, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కొత్తిమీర, కొబ్బరి కారం రెడీ.